నామం. దీన్ని మనం ఎలా చెప్పాలంటే ఎలా తెలుసుకోవాలంటే ఈ నామం కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత అనేటువంటి శ్లోక భాగం ద్వారా మనకి అవతార విశేషం గురించి తెలుస్తుంది. ఈ అవతార విశేషాల్లో చాలామంది యొక్క ప్రశ్న ఏమిటంటే, ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క అవతారం ఉంటుంది. మరి ఒక అవతారం గురించి ప్రస్తావించడంలో అర్థం ఏమిటి అంటే, ఏ రూపాల్లో ఏ రోజులలో ఉన్నప్పటికీ ఒకరోజు అటు ఇటుగా ఒకే రూపాన్ని ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రూపం ప్రధానమైనప్పటికీ దానిలో ఉండేటటువంటి తత్వం చాలా విశిష్టమైనటువంటిది. అందువల్ల ఒక అవతారం గురించి ఒకరోజు ముందు తెలుసుకోవటం, ఒక అవతారం గురించి ఒకరోజు తర్వాత తెలుసుకున్న వచ్చేటటువంటి మనకు కలగవలసినటువంటిది భక్తి. ఈ రూపం మీద మనకి భక్తి కుదురుతుంది. అందుకని నేను రూపాలు ఉన్నాయి. ఈ కాత్యాయని నామం చాలా విశిష్టమైనటువంటిది. ఈ రూపం కూడా చాలా విశిష్టమే. ఈ కాత్యాయని రూపంలో అమ్మవారు, ఈ కాత్యాయని వ్రతం అనే ఒక వ్రతం ఉంది. అది గోపికలు ఆచరించినట్లుగా మనకి భాగవత పురాణం ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏమిటంటే, ఆ వ్రతాన్ని ఆచరించారు, వారు తద్వారా దాని ఫలితాన్ని పొందారని చెప్పారు. ఏమిటి ఆ ఫలితం అంటే, ఆ ఫలితం తాము ఏ రూపాన్నైతే పరమాత్మగా భావిస్తున్నారో ఆ రూపం యొక్క లక్షణాలని ఆ రూపంతో వాళ్ళు ఉండేటటువంటి ఇదనమాట. నిజానికి ఇక్కడ ఒక రహస్యం కూడా చెప్పాలి. నిజానికి గోపికలు మునులు ఆ రూపాలని తీసుకున్నారు అనేటువంటి దానికి ప్రమాణం కూడా ఉంది. కాబట్టి వారిని ఆ భూమికి మీరు ఆ ప్రపంచం వేరు. అందుకనే కాత్యాయని మాత ఆరాధన అనేటటువంటిది మనకి చాలా విశిష్టంగా, చాలా మేధో సంపత్తినిపించే విధంగా ఉంటుంది. ఈవిడ అద్భుతాల్ని సృష్టించడంలోనూ, అలాగే భక్తుల యొక్క జీవితాల్లో ఒక కాంతిని, ప్రభావాన్ని అనుగ్రహించటంలోనూ కూడా క్షిప్రప్రసాదిని త్వరగా చేస్తుంది అని చెప్పి మనకి అనేక పురాణాలలో మనకు కనిపిస్తుంది. స్వస్తి. విన్నారు కదా ఈరోజు ప్రాముఖ్యత కాత్యాయని అమ్మవారి గురించి. అలానే నిన్నటి వీడియోలో అప్డేట్ చేశాను కదా, నేను రోజుకు 2 వీడియోలు అప్డేట్ పెడతాను అని. ఇంక నుంచి కూడా 2 వీడియోస్ సాయంత్రం 6 o'clockకి షెడ్యూల్ చేస్తాను. సో దట్ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చూడొచ్చు అనమాట. ఈ అప్డేట్ కోసమే నేను రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వ్యూవర్షిప్ కూడా పెరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.